సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీసెంట్ టైమ్స్‌లో ఎల్ఎన్‌టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అనేది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది సార్. ఆయన పైన తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అంటే 1 వీక్‌లో 90 అవర్స్ వర్క్ చేయాలి ఎంప్లాయీస్ అందరూ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనిపైన చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అండ్ బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయిపోయారు. 90 అవర్స్ వర్క్ చేయడం ఏంటి అని చెప్పేసి. ఇటువంటి స్టేట్మెంట్ గతంలో నారాయణ గారు కూడా ఇవ్వడం మనం చూసాం సార్. దీనిపైన ఫస్ట్ రియాక్ట్ అయిన దీపికా పదుకునే గారు ఆమె తన సోషల్ మీడియా ద్వారా కూడా విచారం వ్యక్తం చేశారు, విమర్శలు కూడా చేశారు. మరి 90 గంటలు వర్క్ చేయాలి అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దీనిపైన మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే దీనికంటే ముందు ఇన్ఫోసిస్ ఇన్ఛార్జ్ వారు కూడా 70 గంటలు పనిచేస్తే ధర్మంగా ఉంటుంది అని చెప్పారు. అవును. వారి తర్వాత ఈ ఎల్ఎన్టీ పెద్ద ఆయన 90 గంటలు అనటం మాత్రమే కాకుండా ఒక అడుగు ముందుకేసి ఆదివారం కూడా పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాడు ఆయనకి. ఆదివారం కూడా ఉద్యోగులు పనిచేస్తే పద్ధతిగా ఉంటుంది, నేను కూడా పనిచేస్తాను అన్నాడు ఆయన. సరే, వారు పనిచేస్తారా లేదా అనే దాంతో సంబంధం లేదు, కానీ యజమాని కాబట్టి, ఆయన బాస్ కాబట్టి ఆయన వచ్చి కూర్చుంటాడు. అందరూ కూడా వచ్చి కూర్చోవాలి అనేది ఆయన తాపత్రయం. ఆయన వ్యాపారం, ఆయన శ్రద్ధ వేరు. వీళ్ళు కేవలం పనివారు మాత్రమే. పనివారికి పని చేసినందుకు వేతనం ఇస్తారు, లాభాల్లో వాటాలు ఇవ్వరు. ఎల్ఎన్టీ సంస్థ ప్రతి సంవత్సరం సంపాదించేటువంటి లాభాల్లో వీళ్ళెవరికి వాటాలు రావు. అది సోలోగా వారికి మాత్రమే పెడుతుంది, వారికి వారి డైరెక్టర్లకి తప్ప. ఉద్యోగస్తులందరికీ పంచుతాను అంటే అందరూ పనిచేస్తారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలంటే, అందరం కలిసి 24 అవర్స్ ఇక్కడే ఉండి పనిచేద్దాం, వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా అనేంత విశాల హృదయం ఉంది ఆయనకి. ఆ హృదయం ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయవచ్చు. రెండోది, ఇక్కడ ఇంకో మాట అన్నాడు ఆయన కొంచెం ఆవేశంగా. ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు మీరు, 8 గంటల పని దినం అనే పద్ధతిలో ఏదో మీరు ఉద్యమాలు చేశారు గతంలో. మేడే గొడవ అదే కదా. మేడే అనే రోజు ఎందుకు జరుపుకుంటున్నారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా? ఆ రోజున చికాగోలో ఈ పని గంటల వివాదమే సమస్యగా మారి 8 గంటల పని దినానికి అంగీకరింపజేసి ఆ పోరాటంలో రక్తంతో తడిసినటువంటి కార్మికుల చొక్కాల నుంచి ఎర్ర జెండా పుట్టింది అని కదా చరిత్ర చెప్తోంది. కాబట్టి మేడే పోరాట స్ఫూర్తితో 8 గంటల పనిదినం నడుస్తోంది. కొన్ని చోట్ల 6 గంటలే పనిదినం అమలవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మేధో శ్రామికులు 8 గంటలు కాదు, 6 గంటలు పనిచేస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం కొన్ని చట్టాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అంటే ముఖ్యంగా మేధో శ్రమ అంటే ఈ జర్నలిజంలో ఉన్నవారు అలాంటి వాళ్ళు 6 గంటలు పనిచేస్తే చాలు అనే, అంతకంటే ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వటం కరెక్ట్ కాదు అన్న టోన్లో కూడా ఒక అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఆయన వాంటెడ్గా 8 గంటలు కాదు, 8 గంటల పనిదినం ఒకవేళ ఉందనుకుంటే 8 గంటలు పనిచేసేసి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ప్రైవేట్ లైఫ్లోకి, వ్యక్తుల ప్రైవేటు జీవితాల్లోకి ఆయన ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. నా దగ్గర పనిచేస్తున్నప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, వాటి పర్యవేక్షణలో మీరు పనిచేస్తున్నారా లేదు కబుర్లాడుతున్నారా అనేది మేము చెక్ చేస్తాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు మీరు? సహజంగా వారి నాలెడ్జ్ ప్రకారం మీ భార్యల మొహాలు చూస్తూ ఏముంటారు ఇంట్లో, వాళ్ళకు కూడా మీ మొహం చూసి బోర్ కొడుతుంది కదా, ఆఫీస్కి వచ్చేసేయండి అంటున్నాడు ఆయన. ఆఫీస్ కూడా బోరే కదా. మరి ఇంట్లో ఉంటే అంత సమయం భార్య మొహం చూడటం బోర్ అని ఎలా అయితే అన్నాడు, ఆఫీస్లో కూడా అదే సిస్టమ్ ఉంటుంది. అదే సిస్టమ్ ముందు కూర్చుని 8 గంటలు కాదు 14 గంటలు పనిచేయాలి, 15 గంటలు పనిచేయాలంటే ఎలా? అక్కడ బోర్ వచ్చేస్తుంది కదా వారి అభిప్రాయం ప్రకారమే. రెండోది, ఆయన ఏమనుకుంటున్నాడంటే కార్మికులు అందరూ కూడా, పని వాళ్ళందరూ కూడా వారి వారి కార్యాలయాల్లోనే ఉండిపోవాలి అనుకుంటున్నాడు. ఒక పని చేయవచ్చు ఇలాంటి వాళ్ళు, వారి సంస్థల్లో పనిచేసే వారందరికీ అకామిడేషన్ అక్కడే ఇచ్చేసి వాళ్ళ సంసారం కూడా అక్కడే పెట్టి
ఆ సంసారాలకు కావలసినటువంటి అవసరాలు కూడా తనే ఫుల్ఫిల్ చేస్తూ అక్కడే ఉంచినప్పటికీ ప్రపంచం అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు అంటే క్యాజువల్గా చాలామంది ఖండించారు, ఇదేంటి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఇతను అని అన్నారు. కానీ టెక్నికల్గా అతనికి ప్రాబ్లమే. ఎందుకంటే మనిషి లీజర్ టైం మీద ఆధారపడి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఉదాహరణకి మద్యం వ్యాపారం ఉంది, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ బిజినెస్లు ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఆఫీసులకే పరిమితం అయిపోతే ఇవన్నీ ఎవరు కన్జ్యూమ్ చేయాలి? ఇవన్నీ కూడా కన్జ్యూమ్ అయితేనే కదా ఆర్థిక వ్యవహారం నడిచేది. కేవలం ఎల్ఎన్టీ మీదే ప్రపంచం నడవట్లేదు కదా. లేదు, ఎల్ఎన్టీ ఉద్యోగులు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక జీవితం ఉండాలి, ప్రైవేట్ జీవితం. ఈ ప్రైవేట్ జీవితం మీద ఆధారపడి కొన్ని వ్యాపారాలు నడుస్తాయి. ఆ వ్యాపారాలు వాళ్ళందరూ ఈయన మీద దాడి చేస్తారు. ఇప్పుడు బయటకు వచ్చి 4 చోట్ల తిరిగితే కదా టూరిజం డెవలప్ అయ్యేది. సెలవులు పెట్టడం ద్వారా ఒక ఎకానమీ డెవలప్ అవుతుంది, కొంత డబ్బులు మార్కెట్లో సర్క్యులేషన్లోకి వస్తాయి. ఈ 3 నెలల్లో 4 నెలల్లో పనిచేసిన సేవింగ్స్ అన్నీ పట్టుకుని ఊరు బయలుదేరుతారు. ఇప్పుడు సంక్రాంతికి ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అక్కడ చెక్ పోస్టుల దగ్గర రష్ చూడండి అని వీడియో ప్రదర్శన పెట్టారు కదా అన్ని ఛానల్స్లోనూ. అంటే వెళ్ళని వాళ్ళు ఏమిటి, ఈ డబ్బులు ఈ 3 నెలల్లో కూడబెట్టిన డబ్బులు అక్కడికి వెళ్తే అయిపోతాయి అని ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వెళ్ళిన వాళ్ళు ఆ డబ్బులు అవగొట్టేసుకుని మళ్ళీ ఎంటీ పాకెట్స్తో వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ రోజువారీ యుద్ధం మొదలైపోతుంది. సో ఈ డబ్బులు ఎక్కడో చోట, సంపాదించిన డబ్బులు ఎక్కడో చోట ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టడానికి వాడికి ఒక టైం ఇవ్వాలి. అందుకని ఎకానమీ అంగీకరించదు దీని ప్రతిపాదనని. కమ్యూనిస్టు పార్టీలు ఇతని మీద తిరుగుబాటు చేస్తాయా మరొకటి చేస్తాయా అనేది వేరే గొడవ. దానికంటే కూడా మార్కెట్ ఎకానమీయే ఇతన్ని అనుమతించదు 24 అవర్స్ వాడి కంపెనీలో ఉండి పనిచేయటానికి. ఎందుకంటే బోల్డ్ యాక్టివిటీ చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత. అక్కడ సంపాదించుకున్న డబ్బులు బయటకు వచ్చి ఖర్చు పెట్టేస్తాడు. అతనేం జేబులో పెట్టుకోడు, ఎవరు జేబులో పెట్టుకోరు. ఇలాంటి సందర్భంలో వీళ్ళు మార్కెట్ ఎకానమీలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరం. ఆయన 70 గంటలని నారాయణన్, వీరేమో ఈ సుబ్రహ్మణ్యం గారు 90 గంటలని 100 గంటలని 24 అవర్స్ ఆఫీస్లోనే ఉండాలి, బయట ప్రపంచం ఉండకూడదు అనుకోవడం తప్పు. ఎందుకంటే మనిషికి బయట జీవితం ఉంటే రిలాక్స్ అవుతాడు. ఇల్లు అనేది దేనికి ఉంది? ఇల్లు అనేది ఎందుకుందంటే మనిషి పనిచేసి అలసిపోయి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని మరొక పని దినాన్ని ప్రభావవంతంగా ప్రారంభించి ముగించటం కోసం, అతనికి శక్తినివ్వటం కోసం ఇల్లు ఉంది. రెస్ట్ హౌస్ అంతే కార్మికుడికి. అక్కడేమో లగ్జరీస్ ఉండవు, వెళ్ళిపోయి కాసేపు తినేసి పడుకుంటాడు అంతే. ఆ ఉన్న కాసేపు ఏదో ఓటీటీలో ఏదో సినిమా చూస్తాడు, ఇంకొంచెం ఓపిక ఉంటే భార్య పిల్లలను తీసుకుని సినిమాకి వెళ్ళి అక్కడ కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి వస్తాడు. ఇలాంటి ఒక ఫ్రెండ్స్తో కాసేపు ఏదైనా బార్కి వెళ్ళి కూర్చుని కాసేపు మందు కొడతాడు. ఈ యాక్టివిటీ నడవాలి కదా, ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా నడవాలిగా ప్యారలల్గా. ఇన్ని వ్యాపారాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి, లీజర్ టైం మీద. ఈ లీజర్ టైం మీద ఆధారపడి ఉన్న వ్యాపారాల వాళ్ళందరూ కలిసి ఆయన్ని కొడతారు సుబ్రహ్మణ్యం గారిని. 24 అవర్స్ నువ్వు తాళం వేసి పెడతానంటే కార్మికులు. సంక్షేమ పథకాల ద్వారా మనుషులకి అందేటువంటి డబ్బులు కూడా తిరిగి మార్కెట్లోకే వచ్చేయాలి. ఎందుకు మార్కెట్లోకి రావాలి అంటే వాడు ఖర్చు పెట్టాలి, దాచిపెట్టుకోకూడదు. దాచిపెట్టుకోవడానికి కాదు డబ్బులు, ఖర్చు పెట్టడానికే డబ్బులు. ఇది మార్కెట్ ఎకానమీ సిద్ధాంతం. కాబట్టి ఎవరైనా సరే ఖర్చు పెట్టాలి. రోజుకి ఇంత ఖర్చు పెట్టకపోతే అతన్ని దేశద్రోహిగా ప్రొజెక్ట్ చేసేసి ఏదైనా చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయాం మనం ఆల్రెడీ. రోజుకి కనీసం ఇంత ఖర్చు పెట్టాలి, అంత ఖర్చు పెట్టాలంటే నువ్వు అంత సంపాదించాలి. అందుకోసం నీకు అవకాశం కల్పిస్తాం పని చేయటానికి.
నీకు జీతం ఇస్తోంది దాచిపెట్టుకోవడానికి కాదు, ఖర్చు పెట్టడానికి. కాబట్టి ఇలాంటి సమాజంలో ఉంటూ కనీసం దీని గురించిన మినిమం అంటే ఏమాత్రము అవగాహన లేకుండా మాట్లాడటం, అది దీనికి పెద్ద వాళ్ళు ఏదో మానవత్వాన్ని మంట కలిపేస్తున్నారు, లేకపోతే మానవత్వాన్ని మంట గలపడం అనేది న్యాచురల్గా జరిగేదే. ఓకే, అది వేరే గొడవ. బానిసలుగా మార్చేస్తున్నారు ప్రపంచాన్ని, దీని మీద ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది అనుకోనక్కర్లేదు. మార్కెట్ ఎకానమీ ఇట్ సెల్ఫ్ దాన్ని వ్యతిరేకిస్తుంది, దాడి చేస్తుంది. కుదరదు అబ్బాయి, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అక్కడ బతకడానికి చాలా కంపెనీలు ఉన్నాయి, రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి, అవన్నీ కూడా కన్జ్యూమ్ అవ్వాలి కదా. అవన్నీ కన్జ్యూమ్ అవ్వాలంటే వీడికి ఆ టైం ఇవ్వాలి. మనం నిద్రపోవటానికి పని చేయడానికి మాత్రమే టైం లెక్కేస్తున్నారు. అవి రెండు ఉంటే సరిపోదు. ఇంకొంచెం టైం, నిద్రపోయే టైము, పనిచేసే టైముతో పాటు మార్కెట్లో రిలీజ్ అవుతున్నటువంటివి కన్జ్యూమ్ చేయడానికి కూడా కొంత టైం ఇవ్వాలి. సిగరెట్లు తాగడానికి టైం ఇవ్వాలి, మందు కొట్టడానికి టైం ఇవ్వాలి, ఇంకెక్కడికో వెళ్ళటానికి టైం ఇవ్వాలి. ఇస్తేనే ప్రపంచం బతుకుతుంది, లేకపోతే ప్రపంచం చచ్చిపోతుంది. ఎల్ఎన్టీ ఒకటే ఉంటుంది, ఇవేవీ లేకపోతే ఎల్ఎన్టీ కూడా ఉండదు, అది కూడా చచ్చిపోతుంది. అందుకని మార్కెట్ ఎకానమీలో ఉంటూ ఇండస్ట్రియలిస్టులు అయి ఉండి ఇలాంటి అపభ్రంశపు మాటలు, ఎన్టీ రామారావు గారి భాషలో చెప్పాలంటే అపభ్రంశపు మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గం. రెండోది, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అనే చర్చ జరుగుతున్నటువంటి సందర్భము నడుస్తోంది ప్యారల్గా. కానీ వీళ్ళు ఇక్కడ మనుషులు కంపెనీలో ఉండాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ తక్కువ వాళ్ళేం కాదు, ఇద్దరు ప్రపంచాన్ని రెగ్యులర్గా టెక్నాలజీలో వస్తున్న డెవలప్మెంట్స్ అన్నీ వీళ్ళు అర్థం చేసుకుని స్టడీ చేసేటువంటి వాళ్ళే. అయినప్పటికీ ఈ మాట అన్నారంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా మనిషికి మాత్రమే ఉంటుంది, యంత్రానికి ఉండదు. యంత్రం ఒక ప్రోగ్రామ్ ఇస్తే అది ఆ ప్రోగ్రాం ప్రకారం పెడుతుంది. ఆ ప్రోగ్రాంలో ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైతే మళ్ళీ దానికి ప్రోగ్రామ్ చేయాలి. సో ఎప్పటికప్పుడు అక్కడికక్కడ ఏమిటి పరిస్థితి అని ఆలోచించుకుని మెదడు, ఎమోషన్స్ ఇవన్నీ పనిచేయటం వలన కొన్ని పనులు జరుగుతాయి. ఆ పనులు జరగాలంటే యంత్రాలతో మాత్రమే, లేకపోతే ఏఐతో మాత్రమే నడవు. అందుకు ఖచ్చితంగా మానవ మేధ కావాల్సి వస్తుంది, మానవ సృజనాత్మకత కావాల్సి వస్తుంది. ఆ మానవ మేధ, సృజనాత్మకత ఇంకా వినియోగించుకోవాల్సినటువంటి ఏరియాస్ మిగిలి ఉన్నాయి. కాబట్టే వాళ్ళు ఇన్ని గంటలు మనుషులు పనిచేయాలని మాట్లాడుతున్నారు. అంటే ఈ వ్యాఖ్యానాలు వచ్చిన తర్వాత చాలామంది ఒకవైపు ఏఐతో ఉద్యోగాలు పోతాయంటే వీళ్ళు 90 గంటలు చేయమంటున్నారు, ఇది బాగానే ఉంది కదా, ఉద్యోగ భద్రత ఉంది అయితే అని మాట్లాడుకుంటున్నారు అమాయకంగా. కొంత ఏరియాలో మాత్రమే యంత్రాల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొంత ప్రెజర్ ఉంటుంది, నిరుద్యోగంకి ఇది కొంత జోడింపు చేస్తాయి, ఒక నెంబర్ పెంచుతాయి. కానీ మనిషి అవసరం ప్రతి చోట ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మనుషులు టోటల్గా వెళ్ళిపోయి మొత్తం ఏఐతో నడిస్తే ఇంకో రకమైన సమస్య వస్తుంది, మళ్ళీ మార్కెట్ ఇంకో క్రైసిస్. వీళ్ళెవరూ కన్జ్యూమ్ చేయరు, ఉద్యోగం చేసి డబ్బులు వస్తేనే కదా కన్జ్యూమ్ చేసేది. వీడి జేబులో డబ్బులు లేకుండా ఎలా కన్జ్యూమ్ చేస్తాడు? అందుకని క్యాపిటలిస్ట్ సొసైటీ మనిషి జేబులో డబ్బులు ఉండాలని కూడా కోరుకుంటుంది, డబ్బులు లేకుండా వాడు బతకాలని కోరుకోదు. ఏదో పద్ధతిలో ఆడి జేబులో డబ్బులు వేయాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టించాలి. ఇది సర్కిల్, ఈ సైకిల్లో చెప్పాలి మనిషిని. అందుకని మానవ మేధ, మనిషి ఉద్యోగాలు ఏఐ వచ్చినా ఎక్కడికి భయంకరమైన ప్రమాదం అయితే ఉండదు, ఉంచరు కూడా, ఆ ప్రమాదంలోకి తీసుకెళ్లరు. మనుషులందరినీ ఉద్యోగాలను తీసేసి మొత్తం యంత్రాలతోనే చేసేసుకుంటారు వాళ్ళు. మనందరం అడుక్కు తింటాం తప్ప మార్గం లేదు అనుకుంటే తప్పు, అక్కడ దాకా తీసుకెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి అనేక ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసేటువంటి మనిషి అంటే మార్కెట్టే. గురజాడ అప్పారావు గారు దేశం అంటే మనుషులో అని రాశాడు, కానీ వాస్తవానికి దేశం అంటే మార్కెట్లో అని రాయాలి.
మనిషి అంటేనే మార్కెట్. కాబట్టి మార్కెట్ ఎకానమీకి ఇబ్బంది. మనిషి జేబులో డబ్బులు లేని మనుషులతో మార్కెట్కి పని లేదు. మార్కెట్కి జేబులో డబ్బులున్న మనుషులతో పని. కాబట్టి ఆ డబ్బులు వేస్తే సినిమా నడుస్తుంది. ఆ డబ్బులు వేయకుండా చేయాలని వాడు అనుకోడు. అందుకని ఈ మాటలు వచ్చినాయి, ఈ 70 గంటలు 90 గంటలు అనేటువంటి మాటలు. అందుకని ఇతని వ్యాఖ్యల్ని సీరియస్గా ఇంకా ఎవరు అంటే దీపికా పదుకొనే ఖండించేసింది, కానీ కాన్షియస్గా ఆవిడ భయం పని గంటలు పెంచుతారేమో మా ఏరియాలో కూడా, అంటే సినిమాల్లో కూడా. సినిమాల్లో ఎలా ఉంటుందంటే రోజుకు 3 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళు ఒకప్పుడు ఎన్టీఆర్ టైంలో. ఎన్టీ రామారావు గారు 2 షిఫ్ట్లే, మొదట్లో 3 చేసుంటాడేమో, కానీ మెజారిటీ ఆయన చేసింది 2 షిఫ్ట్లే పనిచేసేవాళ్ళు. కృష్ణ గారు 3 షిఫ్ట్లు పనిచేశాడు. అంటే ఉదయం 6 గంటలకు మొదలుపెట్టిన జీవితం రాత్రి 11 దాకా నడిచి 11కి వచ్చి మళ్ళీ 6కి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా చేయటం వల్లనే 350 సినిమాలు ఆయన చేశాడు, 300 సినిమాలు రామారావు గారు చేశాడు. కాబట్టి వాళ్ళు ఈ పని గంటలు పట్టించుకునేవాళ్ళు. పని గంటలు అనే పద్ధతి వర్క్ ఉన్న చోట ఉండదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ స్టార్స్ కాబట్టి వీళ్ళు డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు అడవిరాముడు సినిమాకి అదే కదా కంప్లైంట్, ఆయనతో గొడవ. ఆయన అవుట్డోర్ అయితే డేట్స్ ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వరు అవుట్డోర్ అయితే డేట్స్ అని అడిగారు వాళ్ళు ప్రొడ్యూసర్లు, సత్యనారాయణ సూర్యనారాయణ. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, బాబు అవుట్డోర్ వచ్చి నేనేం చేయాలి, ఇక్కడ ఉంటే 2 సినిమాలు చేసుకుంటాను, అక్కడికి వచ్చి ఖాళీ సమయంలో గడ్డి పీకాలి అన్నాడు ఆయన. అంటే అలా కాదండి, 2 సినిమాలు డబ్బులు ఇస్తే ఒప్పుకుంటారా అన్నారు. 2 సినిమాలు డబ్బులు ఇస్తే ఎందుకు ఒప్పుకుంటారు అన్నాడు. అప్పుడు 2 సినిమాల డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు ఆ సినిమాలో. ఎందుకు ఇచ్చారు, ఆయన చేస్తే ఆ సినిమా హిట్ అవుతుంది, 4 డబ్బులు వస్తాయనే కాన్ఫిడెన్స్తోనే కదా. సో అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డిమాండ్ అండ్ సప్లై గొడవ. అలాగే కాబట్టి వాళ్ళ ఆ డబ్బులు ఆ సంపాదన మీదే కదా వాళ్ళు విపరీతంగా స్థలాలు కొన్నాడు ఆయన దేశం అంతా ఎన్టీఆర్. సో అది మార్కెట్కే పంపైంది, మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి పంపైంది, రకరకాలుగా వెళ్ళింది ఆ డబ్బులు. ఇది సర్కిల్, ఇది సైకిల్ నడుస్తూ ఉండాలి. పని చేయాలి, ప్రతి ఒక్కరు పని చెయ్యాలి, నిరుద్యోగంగా ఉంచరు మీకు. అందుకనే ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఖాళీగా ఎవరిని ఉంచట్లేదు. ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో ఉద్యోగాలు దొరికేవి కాదు, నిరుద్యోగంతో చచ్చిపోయేవాళ్ళు మనుషులు. పని దొరక్క, పని చేయాలనే తపనుండి పని దొరక్క చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పని చేయాలి అనుకుంటే ఏదో ఒక పని దొరుకుతుంది. ఈరోజు బతకటం కోసం ఏదో పని చేసి 4 రూపాయలు తెచ్చుకుని ఎక్కడో చోట కొనుక్కుని భోజనం చేయవచ్చు. ఆ సౌలభ్యం ఇప్పుడు ఉంది, ఇదివరకు లేదు. ఆకలి రాజ్యం సినిమా వచ్చిన రోజుల్లో నిజమే ఆకలి రాజ్యమే. ఇప్పుడు ఆకలి రాజ్యం సినిమా ఇర్రెలవెంట్. ఇప్పుడు కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు, అది వేరే గొడవ. రకరకాల కాంప్లెక్స్లు ఈ వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఆ రోజున్న పరిస్థితి కాదు. ఈ రోజున చాలా చోట్ల కావలను లాంటి బోర్డులు వెళ్లాడుతున్నాయి. ఆ రోజున నో వేకెన్సీ బోర్డులు వెళ్లాడేవి. ఇది మార్కెట్కి సంబంధించినటువంటి ఒక జ్ఞానం. ఈ 70 గంటలు 90 గంటలు అనే మాట ఊరికే అనలేదు వాళ్ళు. నిజంగానే ఆ ఏరియాలో అంత వర్క్కి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు పీకేసి నెత్తురు గుంజేసి ఏదో చేద్దాం అనేటువంటి ప్రోగ్రామ్ అయితే ఉంది వాళ్ళకి. దీని మీద ఇతర సెక్టార్స్ వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా అని చూస్తున్నాను. అంటే దీపికా పదుకొనే కాదు, ఇంకా ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి పెద్దలు దీని గురించి పట్టించుకుని, ఒరే బాబు 24 అవర్స్ మీ దొడ్లో పెట్టుకుంటే అలాగా వాళ్ళని బయటకు వదిలితే కదా 2 సినిమాలు చూసి మాకు డబ్బులు వేసేది. ఆ థియేటర్లో బుకింగ్ క్లర్కుల దగ్గర నుంచి బతకాలి కదా అందరూ. ఉన్న ఆ డబ్బులు మొత్తం జేబులో పెట్టి వాళ్ళ లోపల పెట్టేస్తే అలాగా ఆ డబ్బులు బయటకు వచ్చి మార్కెట్లోకి పంపవాలి కదా అని చెప్పి వాళ్ళు కనుక సీరియస్గా అటాక్ చేస్తే కొంచెం తగ్గుతారు. కమ్యూనిస్ట్ పార్టీలో మరొకటిలో మాట్లాడితే వాళ్ళు పట్టించుకోరు. మార్కెట్ శక్తుల నుంచే క్వశ్చనింగ్ రావాలి. దీపికా పదుకొనే మేబీ ఆ ఉద్దేశంతోనే ఒక మాట అని ఉంటుంది, అరే
మన ప్రేక్షకులందరినీ వాడు దొడ్లో వేసి కట్టేస్తే ఏమైపోవాలి ప్రపంచం అనే మాట అనిపించి ఉండొచ్చు ఆవిడికి. లేదు అంటే అంత లోతుగా ఆలోచించి ఆ మాట అందా అనేది నేను అనుకోను. కానీ లేదు ఏమిటి అన్యాయం, రేపు పొద్దున మన్ని కూడా ఇలాగే స్టూడియోలో కట్టేసి పని చేయిస్తారా లాంటి చిన్న సఫకేషన్కి, మానవ సహజమైన సఫకేషన్కి గురై ఆవిడ ఖండించి ఉండొచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు కాన్షియస్గా.